నిమ్స్ హాస్పిటల్కు నిత్యం వేల మంది రోగులు వస్తారు. వందల సంఖ్యలో అడ్మిట్ అవుతారు. వీళ్ళందరి మెడికల్ రికార్డులు లక్షల్లో ఉంటాయి. వీటిని సేవ్ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అందుకే తక్కువ స్పేస్లో ఎక్కువ రికార్డులు అధిక కాలం సెక్యూర్గా ఉండేందుకు కాంపాక్టర్లో భద్రపరుస్తున్నారు నిమ్స్ అధికారులు. 50 లక్షల వ్యయంతో అందుబాటులోకి తెచ్చిన కాంపాక్టర్ను ఇటీవల ప్రారంభించారు హెల్త్ మినిస్టర్ దామోదర. రాష్ట్రంలో వైద్య రంగానికి పెద్ద దిక్కుగా ఉంది నిమ్స్ హాస్పిటల్. క్లిష్టమైన అరుదైన సర్జరీలకు కేర్ ఆఫ్ గా నిలుస్తోంది. నిత్యం అనారోగ్య సమస్యలతో 3000 మందికి పైగా రోగులు నిమ్స్ కి వస్తుంటారు. 200 మంది వరకు ఇన్ పేషెంట్లు చేరుతుంటారు. వివిధ రకాల రోగ నిర్ధారణ పరీక్షలు, అవసరమైన ట్రీట్మెంట్ ఇస్తున్నారు హాస్పిటల్ సిబ్బంది. వీటన్నింటినీ మెడికల్ రికార్డుల రూపంలో మెయింటైన్ చేస్తున్నారు. ఏటా ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ రికార్డులు లక్షల్లో ఉంటాయి. వీటిని ప్రిజర్వ్ చేయాలంటే ఎవరికైనా కష్టమైన పని. సాధారణ గదుల్లో భద్రపరిచిన చెదలు రావడం, నిమ్ము వచ్చి పేపర్లు డ్యామేజ్ కావడం, చెదలతో ఫైల్ చెడిపోవడం జరుగుతుంది. ఇలాంటి ఇబ్బందులు తొలగించేందుకు నిమ్స్ అధికారులు కాంపాక్టర్లలో ఫైల్స్ సేవ్ చేసే కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. కాంపాక్టర్ స్పెషాలిటీ అంటే క్లోజ్డ్గా ఉంటాయి. పురుగులు రావటము, దాంట్లోకి వెళ్ళి డెస్ట్రాయ్ అవ్వటం అయ్యి ఉండదు. కంప్లీట్గా క్లోజ్డ్ సిస్టమ్ అది. సో ఫైల్స్ అన్నీ ప్రాపర్గా పెడతాం అనమాట. సో డేట్ వైజ్, ఇయర్ వైజ్ పెట్టుకుంటూ వెళ్తాం. లోపల ఉంటాయి అవన్నీ. సో అవి వాటిని మనకు కావాల్సినప్పుడల్లా టక్కని పికప్ చేసుకోవచ్చు. వెతకాలి అనుకుంటే వెతకడం చాలా కష్టం. 6 లక్షలు కేషీట్లో ఒక పర్టికులర్ కేషీట్ కావాలంటే వెతకడం కష్టం. సో ఇవన్నీ సెగ్రిగేట్ చేస్తారు. ఇయర్ వైజ్, డేట్ వైజ్, దినం, రోజు వైజ్ అన్నీ సెగ్రిగేట్ అవుతుంది. ఈజీ టు పికప్. నిమ్స్ లోని మిలీనియం బ్లాక్ లో 7వ అంతస్తులో మెడికల్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇందులో ప్రత్యేకంగా బీరువాల వంటి కాంపాక్టర్లను అమర్చారు. ఈ పోర్టబుల్ కాంపాక్టర్లలోని సెల్ఫుల్లో హాస్పిటల్ కి సంబంధించిన 2016 నుంచి మెడికల్ రికార్డులను వరుసగా అమర్చారు. ప్రతి మెడికల్ రికార్డుకు సీరియల్ నెంబర్ ఇచ్చారు. ర్యాక్ కు ఏ సంవత్సరానికి సంబంధించిందో తెలిసేలా స్టిక్కర్లు అంటించారు. 2016 నుంచి 2025 వరకు ఉన్న మొత్తం 7 లక్షల రికార్డులను 38 కాంపాక్టర్లలో అమర్చారు. అన్ని కాంపాక్టులను లాక్ చేసే సెక్యూరిటీ కల్పించారు. మెడికో లీగల్ కేసులు, డెత్ కు సంబంధించినవి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యాక్సెస్ చేసేలా ఏర్పాటు చేశారు. దీంతో వైద్య విద్యార్థులకు రీసెర్చ్ కోసం రికార్డులు తెలుసుకునేలా ఉపయోగపడుతుందని నిమ్స్ అధికారులు అంటున్నారు. ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఈజీగా 6 లక్షల్లో కేసు దొరకడం అనేది అంత ఈజీ కాదు. డైరెక్ట్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ డేటు అన్నీ రాసి ఉంటుంది కాబట్టి ఈజీగా మనం పికప్ చేసుకొని కోర్టు కావాల్సి కోర్టుకి ఇవ్వచ్చు, లేకపోతే మన రీసెర్చ్కి వాడుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే డిజిటలైజ్ చేస్తున్నాం. ప్రతి కేస్ షీట్ని స్కాన్ చేసి కంప్యూటర్లో పెడుతున్నాం అనమాట. సో దానివల్ల ఫ్యూచర్లో ఇన్ని కేస్ షీట్స్ హార్డ్ కాపీలు పెట్టాల్సిన అవసరం లేదు. మెడికల్ రికార్డులను భద్రపరచడంతో పాటు ఆ రికార్డులన్నింటినీ డిజిటలైజ్ చేస్తున్నారు నిమ్స్ సిబ్బంది. పాత రికార్డులను స్కాన్ చేసి డిజిటల్ రూపంలోకి మార్చుతున్నారు. భవిష్యత్తులో అవసరమైనప్పుడు ఈ డిజిటల్ మోడ్లో ఉన్న రికార్డులు రిఫరెన్స్ కింద పనిచేస్తాయని అధికారులు అంటున్నారు.